చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్ఎల్ టెక్, M&M షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ లాభాల్లోనే స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్ గా మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్ చివరి వరకు? పాజిటివ్ ట్రెండ్ కనపడుతుందండి. ఐ థింక్ ఎస్టర్డే మనం ఇప్పుడు పొద్దున మార్కెట్ తీసుకున్నా కూడా గిఫ్ట్ సిటీ నిఫ్టీ తీసుకున్నా కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అయింది. అదే మాదిరిగా జాపనీస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే స్టార్ట్ అయింది. నిక్కీ కానివ్వండి, తర్వాత వేరే అదర్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. సో మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా పాజిటివ్ ట్రెండ్ లోనే ఉన్నాయి. సో నిన్న లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టుగా ఎస్టర్డే వాజ్ ఎ గుడ్ ఈవెంట్. 80,000 రీచ్ అయింది కాబట్టి కొంచెం యూఫోరియా మార్కెట్ లో ఉంది. బట్ అదర్వైజ్ పాజిటివ్ ట్రెండే కనపడుతున్నాయి. ఎందుకంటే ఫండమెంటల్లీ మ్యాక్రో ఫండమెంటల్స్ చాలా పాజిటివ్ గా సాలిడ్ గా కనపడుతున్నాయి. సార్, హెచ్డిఎఫ్సి ర్యాలీతో బ్యాంకింగ్ సెక్టర్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. సో ఈ ర్యాలీ ఇలాగే కొనసాగవచ్చు అని అనుకోవచ్చు అంటారా? కొనసాగొచ్చండి. ఎందుకంటే ఫండమెంటల్ గా ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాక్రో ఎకనామిక్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో చాలా పాజిటివ్ గా కనపడుతున్నాయి. ఒకవేళ సమ్ ఇండికేటర్స్ బ్యాంకింగ్ సంబంధించింది మీరు అడిగినట్టుగా గ్రాస్ ఎన్పిఏ నంబర్స్ తీసుకున్నా కూడా, నెట్ ఎన్పిఏ నంబర్స్ తీసుకున్నా కూడా, ప్రాఫిటబిలిటీ వైజ్ తీసుకున్నా కూడా అన్ని బ్యాంక్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అందుకోసం ఈ సెక్టర్ బ్యాంకింగ్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి బ్యాంక్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ కానివ్వండి, ఈ నెక్స్ట్ 1 year లో ఐ థింక్ యూ విల్ హ్యావ్ గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్. అదే మాదిరిగా ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సో ఫెడ్ చైర్మన్ మీటింగ్ అయిపోయింది కదా, ఏమైనా ఇంపాక్ట్ అని కనిపిస్తుందా సార్? ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి. సెప్టెంబర్ నుండి ఐ థింక్ దే షుడ్ కట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే ఒక పాజిటివ్ సంకేతాలు మనకు కనపడుతున్నాయి. సో దానికి అనుగుణంగానే మొత్తం మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది. సో ఫెడ్ ఇమీడియట్ గా కట్ చేయకపోవచ్చు, బట్ దేర్ కుడ్ బి అన్ ఇండికేషన్ సెప్టెంబర్ నుండి ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉంది. సో ఎకానమీ డేటా పాజిటివ్ గా ఉంది కదా, సో దీనికి సంబంధించి ఆర్బీఐ రెపో రేట్ ఏమైనా తగ్గించే అవకాశం ఉందంటారా? కట్ చేసే అవకాశం ఉందా? ఉంటుందండి, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మిగతా ఇండికేటర్స్ కూడా జాబ్ ఇండికేటర్స్ కానివ్వండి, మిగతా ఇన్ఫ్లేషన్ డేటా అవన్నీ తీసుకున్న తర్వాత మనం ఐ థింక్ వీ క్యాన్ లుక్ అట్ సమ్ ఇండికేటర్స్ వేర్ ఇంట్రెస్ట్ రేట్స్ క్యాన్ బి కట్. సో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసినప్పుడు రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానివ్వండి అన్ని తగ్గే అవకాశం ఉంది. బట్ లెట్స్ నాట్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఈక్విటీ మార్కెట్ కి సంబంధించింది మాత్రం యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ పాజిటివ్ ఇండికేటర్స్. ఎందుకంటే లాస్ట్ మనం 70,000 to 80,000 తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 4 సెక్టర్లు మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. రియల్టీ, టెలికామ్, ఇండస్ట్రియల్స్, ఆటో, పవర్ సెగ్మెంట్. బట్ స్టాక్స్ మాత్రం తీసుకుంటే లాస్ట్ ఈ 10,000 పాయింట్స్ లో M&M, పవర్ గ్రిడ్, భారతి, SBI, టాటా స్టీల్, సో ఇటువంటి కంపెనీస్ ఏంటంటే ఆల్మోస్ట్ 40% రిటర్న్స్ ఇచ్చాయండి. అండ్ సార్, జూలై 22న బడ్జెట్ ఉంది. సో ఈ లోపల అంటే దీనికి ముందు ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? లార్జ్ క్యాప్ లో ఉంటే బాగుంటుందండి. ఐ థింక్ బడ్జెట్ ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ పవర్ సెక్టర్స్ కొంచెం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో పవర్ కంపెనీస్ కానివ్వండి, పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ BHEL అటువంటి కంపెనీస్ కూడా మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో పవర్ కంపెనీస్ ని చాలా ఎక్విప్మెంట్ కొనమని ఆర్డర్ చేయమని చెప్పారు, ఆల్మోస్ట్ $33 billion వరకు. సో BHEL ఏదైతే 300-315 లెవెల్స్ లో ఉందో ఇట్స్ అ గుడ్ కంపెనీ టు లుక్ అట్. ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జ్ కంపెనీస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్. సో పవర్ కంపెనీస్ విల్ డూ గుడ్ అండి. సో యూ షుడ్ లుక్ అట్ ద పవర్ సైడ్ అనుకుంటున్నాను. ఎందుకంటే పవర్ తర్వాత ఒకవేళ ఉంటే కూడా యూ హ్యావ్ సిమెంట్ అండ్ స్టీల్ కంపెనీస్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సార్, మ్యూచువల్ ఫండ్స్ పైన చాలా మందికి అవగాహన ఉంది, ETF ల పైన కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు వీటి డిఫరెన్స్ ఏంటి సార్ వీటి మధ్య? అండ్ అంతేకాకుండా ఏది బెస్ట్ అంటారు ఇందులో?
మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇట్స్ ఓన్లీ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ అండి. అది అండర్లైన్ ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నాం మార్కెట్ కి సంబంధించి, ఎవరైతే డైరెక్ట్ గా ఒక నాలెడ్జ్ ఉండి అవగాహన ఉండి చేసుకుంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ అనేది ఒక ఈక్విటీ ప్లాట్ఫామ్ ఆర్ ఈక్విటీస్ బ్రోకర్ ద్వారా చేసుకుంటాం. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఇండైరెక్ట్ రూట్. అవగాహన లేని వాళ్ళు ఒకవేళ they cannot spend time too much on researching on companies, knowing about companies, mutual funds ద్వారా చేయొచ్చండి. And it's one of the safest and very transparent route. Mutual fund companies and asset management companies ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ కానివ్వండి, ఈక్విటీ కానివ్వండి, డెట్ కి సంబంధించింది కానివ్వండి, చాలా డైవర్స్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో యూ కెన్ లుక్ అట్ most of the portfolios of mutual funds. It could be flexi cap funds, multi cap funds, small cap, mid cap, చాలా రకాలుగా ఉన్నాయి. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్ దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఎందుకంటే ఒక 10 years 15 years డేటా తీసుకున్నా కూడా దే హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇంకోటి మీరు అన్నట్టు ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఇండెక్సెస్. ఈటీఎఫ్స్ కూడా మంచి రూటే. ఇండెక్సెస్ మీద ప్యాసివ్ ఫండ్స్ అని ఉంటాయి. So you can look at investing directly into ETFs also. సార్ ఓవరాల్ గా మార్కెట్స్ మనం చూసినట్లయితే గనక టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? నిన్న నిఫ్టీ క్లోజింగ్ తీసుకుంటే మాత్రం 24,286 ఉందండి. సో ఐ థింక్ ఆల్రెడీ మన పాజిటివ్ ట్రెండ్ లో కనపడుతుంది. బట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 24,400, 24,500. బట్ ఒకవేళ రివర్స్ ట్రెండ్ కనపడితే మాత్రం సపోర్ట్ లెవెల్స్ ఆర్ 24,200, 24,000 అండి. సో దీస్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ నిఫ్టీ. అదే మాదిరిగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏదైతుందో నిన్న క్లోజింగ్ 53,089 ఉంది. సో ఆన్ ద రెసిస్టెన్స్ ఇస్ 53,250 అండ్ 53,750. దీస్ ఆర్ ద రెసిస్టెన్సెస్. అదే సపోర్ట్ లెవెల్స్ మాత్రం 52,750, 52,500. అండ్ సెక్టర్ వైజ్ అంటే మిగిలిన సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఏవి బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? వేటిపైన ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? టూరిజం సెక్టర్ ఒకటి బాగానే కనపడుతుందండి. ఐ థింక్ ట్రావెల్ ఏదైతే ఉందో చాలా మంది కూడా ఇప్పుడు హాలిడేస్ కానివ్వండి, బిజినెస్ ట్రావెల్ కానీ, హాలిడేస్ యూ కెన్ లుక్ అట్ టెంపుల్ ట్రావెల్ ఆర్ ఎనీ డెస్టినేషన్ ఫారెన్ ట్రావెల్ తీసుకుంటే చాలా మంది కూడా ట్రావెల్ చేస్తున్నారు విత్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక సెగ్మెంట్ బాగానే ఉంటుందండి. సో అదే మాదిరిగా ఇంతకుముందు చెప్పినట్టుగా పవర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో తప్పకుండా యూ షుడ్ లుక్ అట్ పవర్ సెగ్మెంట్. ఆటో ఈజ్ అనదర్. ఎందుకంటే మీరు రిజల్ట్స్ తీసుకున్నా కూడా టాటా మోటార్స్ కానివ్వండి, మారుతి కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ M&M, ఇవన్నీ కూడా నంబర్స్ చాలా పాజిటివ్ గా కనపడుతున్నాయి. ఇంకొకటి ఫార్మా అండ్ హెల్త్ కేర్. లాస్ట్ 1-2 years ఫార్మా హెస్ నాట్ పర్ఫార్మ్. సో ఇప్పుడు కొంచెం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ కూడా మనకు కొంచెం అప్ ట్రెండ్ కనపడుతుంది. And then the other broad diversified segment, the banking segment, already మన నిఫ్టీలో కానివ్వండి, సెన్సెక్స్ లో కానివ్వండి, ఆల్మోస్ట్ 25 to 30% వెయిటేజ్ ఉంది. సో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్ క్యాన్ బి రైట్. ఇక ఎన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నా ఎటువంటి రిస్క్ లేకుండా రాబడి వస్తుందని చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లపైనే మక్కు చూపుతారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల్లో ఎవరైనా ఎఫ్డీలు చేసే ముందు వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం ముఖ్యం. ఇక ప్రస్తుత రంగ బ్యాంకు ఎస్బీఐ తాజాగా సవరించిన వడ్డీ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. 7 నుంచి 45 రోజుల ఎఫ్డీఐలపై సాధారణ డిపాజిటర్లు 3.50% వడ్డీ ఇస్తుండగా ఇదే కాల వ్యవధిపై సీనియర్ సిటిజన్లకు 4% వడ్డీ ఇస్తుంది. ఇక ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ హెచ్డిఎఫ్సి 7 నుంచి 14 రోజుల ఎఫ్డీలపై సాధారణ డిపాజిటర్లకు 3%, సీనియర్ సిటిజన్లకు 3.50% వడ్డీ ఇస్తుంది. ఇక 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాల పరిమితితో చేసే వాటిపై సాధారణ డిపాజిటర్లకు గరిష్టంగా 7.25%, సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75% వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఇక 3 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై అందించే రేట్లను ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవలే సవరించింది. 7 రోజుల నుంచి 14 రోజుల వరకు చేసే ఎఫ్డీపై సాధారణ డిపాజిటర్లకు 3% వడ్డీ అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.50% ఇస్తుంది. 15 నెలల నుంచి 18 నెలల మధ్య కాల వ్యవధి తీరే ఎఫ్డీఐలపై సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.20%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ అందిస్తోంది. ఇక తాజాగా యాక్సిస్ బ్యాంక్ సైతం వడ్డీ రేట్లను సవరించింది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.
ఇక 7 రోజుల నుంచి 14 రోజుల కాల వ్యవధితో సాధారణ ప్రజలు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3% వడ్డీ అందిస్తోంది. 17 నెలల నుంచి 18 నెలల మధ్య చేసే ఎఫ్డీపై గరిష్టంగా 7.20% వడ్డీ ఇస్తుంది. 5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75% వడ్డీని ఈ బ్యాంకు అందిస్తుంది. ఇక ముంబై కేంద్రంగా ఉన్న ఐటీ కంపెనీ హెక్సావేర్ నియామకాలు బాట పట్టింది. ఇక దేశ విదేశాల్లోని తమ కేంద్రాల్లో పనిచేసేందుకు ఈ సంవత్సరం కొత్తగా 6,000 నుంచి 8,000 మందిని నియమించుకునుంది. ఇందులో 4,000 మందిని దేశంలోని వివిధ కేంద్రాల్లో పనిచేసేందుకు నియమిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాలసుబ్రహ్మణ్యన్ తెలిపారు. హెక్సాకేర్ హైదరాబాద్, నోయిడా, కోయంబత్తూర్, డెహ్రాడూన్, బెంగళూరుతో పాటు అమెరికా, కెనడా, యూకే, మెక్సికో, పోలాండ్లోనూ ఐటీ కేంద్రాలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో 30,000 మంది పనిచేస్తున్నారు. ఇక ప్రైవేట్ రంగంలోని ఐసిఐసిఐ బ్యాంకు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థుల కోసం సఫిరో ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డును ప్రత్యేకంగా విడుదల చేసింది. వీసా నిర్వహణలోని ఈ కార్డు విద్యార్థుల విద్యా సంబంధిత లావాదేవీ నిర్వహించేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది. అడ్మిషన్ ఫీజు, కోర్సు సంబంధిత ఫీజులు, ప్రయాణం, ఆహారం, నిత్యావసరాలు సహా రోజువారీ ఖర్చులను విద్యార్థులు ఈ కార్డు ద్వారా చెల్లించవచ్చు. ఎలాంటి క్రాస్ కరెన్సీ మార్కప్ ఛార్జీలు లేకుండా 15 కరెన్సీలో లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా లభిస్తుంది.